మమ్మల్ని మేము చేసే ప్రకృతి వ్యవసాయాన్ని ఇన్ని రోజులు ఎంతగానో ఆదరించిన నా శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరున నమస్కారాలండి. మనం అందరం ఆరోగ్యంగా ఉండేందుకు విషరహిత ఆహారం తీసుకోవాలని మేము ఎన్నో రకాల పంటలు పండించి మీకు అందించడం జరిగింది. అది మా అదృష్టంగా భావిస్తున్నాము. చిన్న రోగాల నుండి ప్రమాదకర రోగాల వరకు మనల్ని కాపాడుకునేందుకు మన జీవన శైలి ఎలా ఉండాలి అనే దానిపైన మేము శాస్త్రీయంగాను, ప్రయోగాత్మకంగాను ఎంతో విశ్లేషణ చేసి ఒక ముఖ్యమైన విషయం ఇవాళ చెప్పదలుచుకున్నాను. ఎంతోమంది గొప్ప ఆరోగ్య నిపుణులు ఎన్నో రకాల ఆహార విధానాలను మనకు చూపించారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏ ఆహారం తీసుకోవాలి అనే దానికన్నా అసలు మన శరీరానికి ఏం అవసరం అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు నేను మాట్లాడబోయేది గట్ మైక్రోబ్స్ గురించి. అంటే మన శరీరంలో ఉండే మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులు. మన అంతరంగంలో ఉన్న జీవుల సమూహాన్ని గట్ మైక్రోబియోమ్ అంటారు. ఇది దాదాపు 1000 రకాల సూక్ష్మజీవులతో కూడి ఉంటుంది. వీటిలో బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్ మరియు ఇతర సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు మన ఆహారాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి శరీరానికి అవసరమైన పోషకాలను విడుదల చేస్తాయి. మన జీవన శైలి, మన ఆహార అలవాట్ల వల్ల శరీరంలో ఉండే ఎన్నో రకాల బెనిఫిషియల్ బ్యాక్టీరియాని నాశనం చేసుకున్నాం. ఇంకా చెప్పాలంటే ఏదో ఒక ఆహార పదార్థం రూపంలో యాంటీబయాటిక్స్ మన బాడీలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ యాంటీబయాటిక్స్ మన శరీరంలోని బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. కానీ ఎప్పుడైతే ఈ సూక్ష్మజీవులు మన శరీరంలో ఉన్నాయో, మన శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతగానో సహాయం చేస్తాయి. అయితే నశించిపోయిన ఈ గట్ మైక్రోబ్స్ తిరిగి సులభంగా మన బాడీలోకి రావాలంటే ఏం చేయాలో నాకు తెలిసిన సాంప్రదాయ భారతీయ ఆహారం గురించి చెప్తాను. అవి మీకు అందరికీ తెలిసిన 5 సిరిధాన్యాలైన కొర్రలు, సామలు, అరికలు, ఊదలు, అండుకొరలను అంబలిగా చేసుకొని తాగడం వల్ల మన శరీరానికి కావలసిన ఉపయోగకర బ్యాక్టీరియా వచ్చి చేరి తన పని అది చేసుకుంటుంది. ఈ అంబలి ప్రోబయాటిక్స్తో నిండిన గని. ఇందులో ఉండే లిగ్నాన్స్ మన శరీరంలో ఉండే హానికర ఫ్రీ రాడికల్స్ని అంతం చేస్తాయి. అంబలి వారానికి కనీసం 2 నుండి 3 సార్లు తీసుకోవడం వల్ల హోమియోస్టాటిస్ ప్రక్రియ అద్భుతంగా జరుగుతుంది. హోమియోస్టాటిస్ అనేది శరీరంలో వివిధ శారీరక కార్యకలాపాలను నియంత్రించి శరీరాన్ని దెబ్బతీయకుండా ఆత్మరక్షణ చేయడంలో సహాయపడుతుంది. ఇలా ఒక్క సింపుల్ ఫుడ్ అంబలి మన శరీరంలో దెబ్బతిన్న వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టి ఎన్నో ప్రమాదకర రోగాల నుండి మనల్ని కాపాడడం జరుగుతుంది. దీన్ని ఒక హెల్తీ డ్రింక్ లాగా మీరే తయారు చేసుకొని తాగండి. మన ఇమ్యూనిటీ బలంగా ఉండాలి అంటే శరీరంలో గట్ మైక్రోబియల్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. పూర్వం పెద్దలు వారికి తెలియకుండానే వండిన ధాన్యాన్ని ఏదో ఒక రూపంలో పులియబెట్టి తినేవారు. అందుకే వారికి స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉండేది. గట్ మైక్రోబ్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మనం అనుకున్న ఎన్నో గొప్ప ఆశయాలను సాధించాలి అంటే మన ఆరోగ్యం ఎప్పటికీ అడ్డు రాకూడదు. నమస్తే.